ముఖ్యంగా బాబాసాహెబ్ గురించి తెలియని వారు ఎవరుండరు. ఆయన ఎన్ని డిగ్రీలు ఉన్నాయో మీకు అందరికీ తెలిసిందే. చదువు గురించి చదివితే అన్ని వాటంతటికి అవే వస్తాయని చెప్పి బాబాసాహెబ్ చెప్పారు. చదువు ఒక్కటే, ఆయనకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో ఆయనకే తెలియదు. ప్రపంచంలో ప్రఖ్యాతి, ఇప్పుడు ప్రపంచం బాబాసాహెబ్ వైపు చూస్తుంది. ఎందుకంటే ఆయనంత మేధావి ఎవరు లేరని చెప్పి అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు ఆయన గురించి కొనియాడుతున్నాయి. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం చాలా దేశాలు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది ఆయనకు టచ్ అయ్యి వాళ్ళు కూడా రాపించుకున్నారు చాలా మంది రాజ్యాంగాలు. అంత గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. చదువు వల్ల అన్ని వాటిని అవే వస్తాయి కనుక చదువును నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు చాలా యువత పెడదారి పడుతుంది. ఎందుకంటే మేము ముఖ్యంగా కొంత రాజకీయం వల్ల కనుక యువతను నేను ఒక్కటి ముఖ్యంగా చెప్తున్నా, యువత చదువుకుంటే మీకు వాటంతట అవే వస్తాయి, చదువును నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకోటి బాబాసాహెబ్ ఏం చెప్పారంటే పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని చెప్పారు. కనుక రాజ్యాంగం వైపు మీరు రాజ్యాంగం చదవండి. మీరు ప్లస్ పొలిటికల్ పవర్ మాస్టర్ కీ ఎందుకు చెప్పారంటే మనం ఏదైనా చిన్న పోస్ట్ నుంచి అయినా సరే ఏది నిర్లక్ష్యం చేయొద్దు. రాజకీయంగా మీరు ఎదుగుతూ వేరే వాళ్ళకి కూడా మన వాళ్ళకి ఇన్స్పైర్ కావాలని చెప్పి నేను మన వారికి చెప్తున్నాను. ముఖ్యంగా బాబాసాహెబ్ ఏ ఒక్క మతాన్ని కానీ కులాన్ని కానీ చూడలేదు. అన్ని మతాలు అన్ని కులాలకి బాబాసాహెబ్ చేసిండు. ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్ శాతం ఇచ్చిండు. ఆయన రిజర్వేషన్ ఇచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కరే. ఆయన మన జాతి గురించి ఆయన మినిస్టర్ పోస్ట్ కూడా పక్కకు పెట్టిండు. ఎందుకంటే మన కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి మన గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మనకు ఈ రోజు మనం ఇంత స్టేజ్ మీద ఉన్నామంటే ఆయన భిక్ష అనేది.